మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. बोलो इंगुलांबिका माता की बोलो ఇంగులాంబిక మాతా की నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యమైన విశేషం ఏంటంటే గత 45-46 సంవత్సరాల నుండి అమ్మవారికి ఇక్కడ ధ్వజస్తంభ స్థాపన చేయాలని చెప్పేసి చాలా సంకల్పంతో మేము ఈ రోజు వరకు కూడా దాని కృషి ఫలితమే ఈ 2024 మాకు దాని యొక్క అనుగ్రహం దొరికింది, అమ్మవారి అనుగ్రహం దొరికింది. ఈ అనుగ్రహం ప్రకారంగా ఈ ధ్వజస్తంభ స్థాపిత కార్యక్రమంలో మొదటి రోజైనటువంటి ఈరోజు అనగా 8/11/2024 నాడు మేము అమ్మవారికి ఉదయం అభిషేకం చేసి తర్వాత అమ్మవారి ధ్వజస్తంభం యొక్క ప్రతిమని మొత్తం ఊరేగింపుగా తీసుకెళ్ళి అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పేసి నిర్ణయించి చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళా కుంభాభిషేకము, అమ్మవారికి కుంభాభిషేకం చేస్తున్నాము. అలాగే యజ్ఞం కూడా చేస్తూ ఉన్నాము. మళ్ళీ రేపు జరగబోయే కార్యక్రమాలందరికీ కూడా నిజామాబాద్ పట్టణవాసులు కూడా మళ్ళా అలాగే బౌసార్ బంధువులు, ఆదర్శ్ నగర్ వాసులు మళ్ళా చాలామంది భక్తులు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా హాజరై మళ్ళీ 10వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉంటుంది. ఆ రోజు కూడా వచ్చి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంని విజయవంతంగా చేస్తున్నందుకు మా అందరికి కూడా, మా కుల పెద్దలందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయము. అమ్మవారికి డొనేషన్స్గా ఇచ్చిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే అమ్మవారి ఆశీస్సులు వారందరికీ కూడా ఎల్లవేళలా ఉండి వారి యొక్క కోరికలను తీర్చాలని చెప్పేసి కూడా అమ్మవారికి మేము అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పై కార్యక్రమాలన్నిటి లోపల పాల్గొని ఇంకా విజయవంతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా నిర్వర్తించాల్సినందుకు మా అందరికి కూడా సహాయ సహకారం అందించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బలో ఇంగులాంబిక మాతాకి. बोलो श्री इंगुलांबिका माता की. అమ్మవారి కూర్చొని పోయేటప్పుడు అందరు దర్శనం చేసుకుని నవ్వు ముఖం ఉంటుంది. భక్తుజనులకు మనవి, ఈ ధ్వజస్తంభం యొక్క కార్యక్రమం 3 రోజులు ఉంటుంది, నడుస్తున్నది. నేటి రోజు స్టార్ట్ అయింది. అందరి భక్తులు, మన భారతీయ వాళ్ళకి, సుమన్ వాళ్ళకి, టీవీ వాళ్ళందరూ కూడా చూసే వాళ్ళందరూ భక్తులకు మనవి, ఈ 8 రోజులు మీరు ఇక్కడ ఆదర్శ్ నగర్లో శ్రీ ఇంగులాంబిక దేవి ఆలయంలో వచ్చి ధ్వజస్తంభ పూజ చేసుకొని ప్రతిష్టలో పాల్గొంటారని కోరుతున్నాము. నిజంగా చూస్తే ధ్వజస్తంభ పూజ అంటే చాలా పెద్దది. మనకు అమ్మవారి ఎంత ప్రతిష్ట చేస్తామో అది ఒక ధ్వజస్తంభము ఏరియల్ వంటిది. మనకు ఎటువంటి నిమగ్నాలు రానట్టు కూడా ఆ ధ్వజస్తంభం చూస్తుండి ఆదర్శ్ నగర్ కానీ, నిజామాబాద్ కానీ, మన తెలంగాణ కానీ, ఇండియాకు కానీ, మొత్తం వృత్తికి కానీ ఈ ధ్వజస్తంభం నుంచి కిరణాలు పోతుంటాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరందరూ ఈ ధ్వజస్తంభ ప్రోగ్రాంలో పాల్గొనాలని అందరి ప్రజలకు కోరుతున్నాం. సంవత్సరము దేవి గోందల్ అని కార్యక్రమము, ఇలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఒక లోటు అనిపించింది. ఎందుకంటే మందిరానికి ఒక ధ్వజస్తంభం ఉంటే బాగుంటుంది. ధ్వజస్తంభం యొక్క విశిష్టత మా కుల సభ్యులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడము, దాని విశిష్టత తెలుసుకోవడం. ధ్వజస్తంభం అంటే ఈక్వల్ టు దేవి యొక్క కొడుకు లాంటోడు. వారు ఈ స్థలం మేము ఇప్పుడు మొన్ననే ఒక 2 నెలల కింద 23 లక్షలతో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ధ్వజస్తంభం అంటే ఏమిటంటే, ఎట్లయితే మనం అడవిలో వెళ్ళినప్పుడు ఒక గుడి ఉంటుంది, అక్కడ జెండా చూసే అక్కడ మార్గం దొరుకుతుంటుంది. సో ఈ కలియుగంలో, ఈ సంసారం అనే ఘోర అంధకారంలో ఉన్నాం. ఈ జెండా చూసుకుంటూ వచ్చి ధ్వజానికి ముందు నమస్కారం చేసి, ఇదే మా ధ్వజస్తంభం ఇప్పుడు 10 తారీఖులో ఓపెనింగ్ కాబోతున్నది. మరి మాకైతే సత్యయుగం వచ్చినట్టు అనిపిస్తున్నది. ఈ కలియుగం నుండి సత్యయుగం. ఎందుకంటే ఈ సంసారం అనే ఘోరమైన అంధకారంలో ఉన్నాం. ఇక్కడ మందిరం వచ్చేసరికి ఒక వెలుగు వచ్చేస్తుంది, మన జీవితంలో వెలుగు వస్తుంది. ఆ దేవి దగ్గర ఆల్రెడీ వెలుగు ఉన్నది.
మరి ఈ ఇంగులాంబిక మాత మా కులదైవమైనందుకు ఆ రోజు 45 సంవత్సరాల కింద కూడా నేను ప్రతిష్టాపన ఉన్నా కానీ చిన్న పిల్లగాడిని. ఈ రోజు కూడా ఈక్వల్ టు దేవి ప్రతిష్టాపన లాంటిది ధ్వజస్తంభం అంటే. మరి ధ్వజస్తంభానికి మన భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టత ఉంది. మరి ఈ లోకల్ వాళ్ళు కానీ, జిల్లాలు కానీ, ఈ రాష్ట్రం వాళ్ళు కానీ, దేశం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు, ఇంకోటి ఏంటంటే హనుమాన్ మందిరం ప్రతి గల్లీలు ఉంటుంది, ప్రతి మందిరం ప్రతి గల్లీలు ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ మాత మాత్రం ఒకటి ఉంది, అది ఇండియాలో మన ఆదర్శ నగర్లో ఒకటే మందిరం ఉంది. మరి ఇది ఒక ముఖ్యమైన విశిష్టత ఏముందంటే దేవి యొక్క తొట్లే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అయితే పండ్లు తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. వారు అది ఇక్కడ వేల సంఖ్యలో ఉంటారు ఆ రోజు. ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలకు మీ ద్వారా మేము అందించవచ్చు అని చెప్పేసి మళ్ళీ సుమన్ టీవీ వారికి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసి గాఢ అంధకారంలో ప్రజలు భక్తి మార్గంలో వచ్చి ఈ ధ్వజస్తంభం దర్శనం చేసుకుని, దేవి దర్శనం చేసుకుని పునీతులు అవుతారని, ధన్యులు అవుతారని కోరుతూ ఈ 3 రోజుల కార్యక్రమానికి మీరు కవరేజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంచిగా చేయాలా. మరి స్పెషల్ ధన్యవాదాలు మరి ఒకసారి మీకు. ఈ యొక్క మన భజన కార్యక్రమం కూడా చాలా మంచిగా చేశారు. మళ్ళీ ఈ మందిరము 45 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ కొనసాగుతున్నది. మళ్ళీ ఈ రోజు అంటే ఇప్పుడు 10 తారీఖు రోజు ఎల్లుండే ధ్వజస్తంభం ప్రతిష్టాపన కూడా ఉంది. ఈ మందిరం అంటే ఇంగులాంబిక మాత కొడుకు లాంటోడు మన ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభంకు ఎవరైతే దర్శనం చేసుకొని దేవికి దర్శనం చేసుకుంటారో ఒక మంచి వాతావరణం. ఏ విధంగా అంటే ఒక అడవిలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి మనకు దొరకాలంటే ఆడ జెండనే, అంటే ధ్వజము. అందరు గజం అంటారు, గజం కాదు ధ్వజం. ధ్వజం అంటే జెండా యొక్క స్తంభము. మరి ఈ కలియుగంలో ఈ అంధకారంలో మనం ఉన్నాం కాబట్టి ఈ జెండా చూసుకుంటూ వచ్చి జెండాకు ముందు మొక్కి దేవికి వాళ్ళు దర్శనం చేసుకుంటారో వాళ్ళకు వాళ్ళ జీవితంలో సరైన మార్గం లభిస్తుందని ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ దేవికి ఒక ధన్యవాదాలు. 45 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి దేవి అనుకున్నవచ్చు మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు ధ్వజస్తంభం అప్పుడే పెడితే ఈ కార్యక్రమం ఇప్పుడు ఉండబోతుండే. మరి ఒక ప్రతిష్టాపన, దేవి ప్రతిష్టాపన అనుకొని మళ్ళీ ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ మేము సుమన్ టీవీ ద్వారా మీకు తెలుపుతామని అందరూ కోరడం జరుగుతుంది.